సకలమంతా వికలమైపోయిన తర్వాత వచ్చిన పరిస్థితులు అవన్నీ ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్దాం. వైసీపీ సుజాత గారి దగ్గరికి. సుజాత గారు, నమస్తే అండి, శుభోదయం. అలాగే భక్తులందరికీ, మీకు అలాగే 99 వీక్షకులందరికీ కూడాను. సో రామ్ కుమార్ గారు చాలా పాపం టీడీపీ పార్టీని మోస్తున్నట్లుగా ఉంది. బీజేపీ పార్టీని కండువా వేసుకొని బీజేపీని మోయడం మానేసి టీడీపీ పార్టీని మోస్తున్నట్లుగా అనిపిస్తుంది. సో ఈ రోజు స్పీకర్ గారి ఎన్నిక అనేది ఖచ్చితంగా మేము వైసీపీ మా పార్లమెంటరీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము ఎన్డీఏ కూటమికి మేము మద్దతు ఇస్తామని చెప్పి మీరు పేపర్లో చూసే ఉంటారు అందరు కూడా. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఏ పేపర్ చెప్పండి. ఇండియా సాక్షి అయితే చూడమండి. సాక్షి మీరు చూడకపోతే మా పార్లమెంటరీ నాయకుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సాక్షిలో వచ్చింది. మీరు చూడమని మడిగట్టు కూర్చుంటే మేమేం చేయాలి దానికి? చెప్పండి. సాక్షి పేపర్ కాదు కదా, పాంప్లెట్ కదా, వైసీపీ పాంప్లెట్. అది పాంప్లెట్ లో మేము ఎందుకు చూస్తాం మేడం? చెప్పండి. న్యూస్ పేపర్ లో న్యూస్ అయితే చదువుతాం. ఏ న్యూస్ పేపర్ లో చెప్పండి. రామ్ కుమార్ గారు, మీకు ఆంధ్రజ్యోతి అక్షరాభ్యాసం చేయడానికి నేను ఇక్కడ లేను, అర్థమైందా? ఒకటి, మా పార్లమెంటరీ అధ్యక్షుల వారు చెప్పినట్లుగా ఎన్డీఏ కూటమికి మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఈ రోజు అదే విధంగా ఎందుకు అని విలేకరులు అడిగిన ప్రశ్నకి ఏం చెప్పారంటే సుబ్బారెడ్డి గారు, ఏదైతే ఎన్డీఏ కూటమిలో టీడీపీ తరఫున స్పీకర్ ని నిలబడితే ఇండియా కూటమి మద్దతు ఇస్తామని తెలిపింది. ఇలాంటి లాలూచి రాజకీయాలు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ, దాని బుద్ధి కురువృత్తులైనటువంటి ఆ పార్టీకి ఎలా ఆ బుద్ధి జ్ఞానం ఎప్పుడూ ఉండదనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. ఇండియా కూటమి చేసినటువంటి అభ్యర్థన ఏంటి? మేము ఎన్డీఏలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థిని స్పీకర్ గా పెడితే ఇండియా కూటమి మద్దతు ఇస్తుందంట. కానీ ఇండియా కూటమిలో నుంచి ఎవరైనా స్పీకర్ గా ఉంటే వైసీపీ మద్దతు ఇవ్వాలంట. ఈ లాలూచి రాజకీయాలకి వైసీపీ పార్టీ వ్యతిరేకం. లాలూచి రాజకీయాలు కాకుండా చాలా నిక్కచ్చిగా, చాలా కూలంకుషంగా రాజకీయాలు చేస్తుంది వైసీపీ పార్టీ. సో ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ మీరు పేపర్లలో చూడకపోతే మేమేం చేస్తాం చెప్పండి? అదేవిధంగా రామ్ కుమార్ గారు, మీరేదో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోసం అడుగుతున్నారు అనేదో మీరు చెప్తున్నారు. ఒకటి, మొట్టమొదటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు. దానికి మీరేదో మర్యాద ఇచ్చారని, మర్యాద అసలు చాలా రాచ మర్యాదలతో అసలు ఎవరు అడిగారు మర్యాద ఇవ్వమని? మేము అడిగామా? అసలు ఎవరు అడిగారు చెప్పండి? మీకు మీరే మర్యాద ఇచ్చుకొని, మీకు మీరే బుధాలు తడుముకొని, మీకు మీరే శభాష్ అనుకొని డిబేట్లకు వచ్చి చెప్తే ఎట్లాగండి? సుజాత గారు ఒక్క నిమిషం. ఆయన అన్నారని కాదు, కానీ నాదో ప్రశ్న. సరే, వాళ్ళు ఏదో వాళ్ళ మార్కెటింగ్లో భాగంగా చెప్పుకున్నారే అనుకోండి, తప్పే ఉంది. మర్యాద ఇచ్చారు, మర్యాద అయితే ఇచ్చారు కదా. మర్యాద ఇచ్చినప్పుడు మీరు కూడా అంతే ఉందా కదా అని స్వీకరిస్తే పోయేది. మీరు కూడా ఇంకో మార్కెటింగ్ చేయండి, ఏం పోయింది? వాసుదేవన్ గారు, మీరైనా మేమైనా ఇతర పార్టీలైనా రాజ్యాంగానికి లోబడి ఇక్కడ రాజకీయాలు చేయడం అయినా ప్రతి అడుగైనా ఉంటుంది. సో ఈ రోజు మేము రాజ్యాంగం ప్రకారం మాకు రావాల్సినటువంటి హక్కుల్ని మేము అడుగుతున్నాం. కానీ ఏది రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి స్పీకర్ గారిని ఆయన ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారు అనేటువంటిది తెలుసు అందరికి. సో ఇది ఇక్కడ ఈ రోజు మేము అది ప్రశ్నించట్లేదు. రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కును మేము అడుగుతున్నాం, రాజ్యాంగ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని. దాన్ని మీరు స్పీకర్ గారిని మీరు రిక్వెస్ట్ చేస్తున్నట్లు, మాకేదో అర్హత లేనట్లు ఎందుకు చెప్తున్నారు? ఈ రోజు 84 లో జరిగినటువంటి సందర్భాన్ని నిన్న పేర్ని నాని గారు చెప్పడం జరిగింది. ఏదైతే టీడీపీ పార్టీకి 534 స్థానాలకు గాను 30 సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా కోసం అడిగింది అని చెప్పి ఏదో చరిత్రలో జరిగినటువంటి సందర్భాన్ని లేవనెత్తి చూపడం జరిగింది. ఈ రోజు రాజ్యాంగం ప్రకారం మాకు ప్రతిపక్ష హోదా రావలసి ఉంది కాబట్టి కన్సిడరేషన్ లోకి తీసుకోండి అని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని అడగడం తప్ప? చెప్పండి. ప్రజలు మాకు 40% సీట్లు ఇచ్చారు, అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ మేము నెరవేర్చాము. రామ్ కుమార్ గారు, మీకే ఒక ప్రశ్న వేస్తున్నాను సార్. మోదీ గారు గత 10 సంవత్సరాల నుంచి పిఎం గా ఉన్నటువంటి మోదీ గారు మొట్టమొదటి ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీ ధన్ జన్ అనే పథకం కింద ప్రతి పౌరుడికి 15 లక్షలు అకౌంట్ లో పడతాయి అన్నారు. ఎంతవరకు రాలేదు అవి నాకు.
ఇంతవరకు రాలేదు. నేను ఎదురు చూస్తున్నాను. 10 సంవత్సరాలైంది, 15 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది. ఆయన ఎప్పుడు నా అకౌంట్ లో డబ్బులు వేస్తారో చెప్పండి. ఒక్క హామీ మీరు నెరవేర్చారా? మీరు అంటారు కదా, ఒకటి మేము అన్ని హామీలు ప్రజలకి నెరవేర్చాము, మేము ఏమి చెప్పామో అది చేశాము, ఖచ్చితంగా మేము వెయిట్ చేస్తాము. ఈ ఎన్డీఏ కూటమి సూపర్ 6 లో ఏమి హామీలు ఇచ్చింది, అదే విధంగా నిన్న చూసాం కదా వాలంటీర్ వ్యవస్థ. సుజాత గారు